బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ అనలిస్టు మందడి కృష్ణారెడ్డిని మాట్లాడుతున్నాను. మన దేశం గర్వించదగినటువంటి ఒక రంగం ఏంటంటే అంతరిక్ష రంగం. ఈ అంతరిక్ష రంగంలో ఇస్రో చేస్తున్న సేవలు చాలా గొప్ప సేవలు. ఇలాంటి ఇస్రోలో ఒక ఆపత్తు వచ్చి పడింది, ఒక విపత్తు వచ్చి పడింది, ఒక బాధాకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. 100 మంది ఇంచుమించుగా సుమారు శాస్త్రవేత్తలు ఇస్రో నుంచి ఒకేసారి రిజైన్ చేసి బయటకు వెళ్లేందుకు సిద్ధపడ్డారు. ఇది మామూలు విషయం కాదు. ఒకరో ఇద్దరో 10 మందో వెళ్ళడం అనేది కామన్గా జరిగేటువంటి విషయం. గొప్ప గొప్ప ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు బయటకు వెళ్తుంటారు, లేక వాళ్ళ కుటుంబాన్ని ఇక్కడి నుంచి వేరే చోటికి తరలించాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు ఉండొచ్చు. రకరకాల కారణాల వల్ల అప్పుడప్పుడు అడపదడప ఎవరైనా ఒకరో ఇద్దరో శాస్త్రవేత్తలు వెళ్ళిపోవడం జరుగుతుంటుంది. కొత్త వాళ్ళు వాళ్ళ ప్లేస్లో వచ్చేస్తూ ఉంటారు. కానీ ఒకేసారి 100కు మించినటువంటి శాస్త్రవేత్తలు, అది ఒక చాలా ఏళ్ల నుంచి పనిచేస్తున్న వాళ్ళు, మరి వాళ్ళు చాలా పేరు ప్రఖ్యాతులు వహించిన వాళ్ళు, చాలా ముఖ్యమైనటువంటి మరి ఇస్రో రంగంలో అంతరిక్షంలో విజయాలు సాధించిన వ్యక్తులు, ఇంతమంది కలిపి ఒకేసారి రిజైన్ చేయడం వెనుక ఏదైనా కారణాలు ఉన్నాయా, ఏంటి ఆ కారణాలు అని ఆలోచిస్తే మనకు తడుతున్నటువంటి కారణాల్లో ప్రైవేట్ రంగంలో ఈ మధ్య విపరీతంగా అంతరిక్షానికి సంబంధించిన పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. భారతదేశం కూడా కొన్ని ప్రైవేట్ రంగాల్ని ఎంకరేజ్ చేసే విధంగా ప్రైవేట్ రంగ సంస్థలు ఇస్రోలో భాగస్వామిగా కూడా వాళ్ళని చేర్చుకోవడం జరిగింది. ప్రభుత్వ పాలసీలు మారటం మొదలుపెట్టారు. ఎప్పుడైతే ఇతర దేశస్తుల వాళ్ళు లేదా ఇతర ప్రాంతాల వాళ్ళు, ప్రైవేటు వ్యక్తులు ఇస్రో లోపల అడుగుపెట్టే ప్రయత్నం జరిగిందో, అంతరిక్ష క్షేత్రం లోపల పరిశోధనలు ప్రయత్నం మొదలుపెట్టిందో, వాళ్ళు ఇస్రోలో ఉండేటువంటి శాస్త్రవేత్తల్ని బయటికి లాక్కపోవడానికి ప్రయత్నం చేస్తుండగా తెలుస్తోంది. ఎందుకంటే అనుభవజ్ఞులైన వ్యక్తులు వస్తే ఆటోమేటిక్గా కొంతమంది కొత్త వాళ్ళకి వాళ్ళు తీసుకొని వాళ్ళలో ట్రైనప్ చేసి మనం ముందుకెళ్ళొచ్చు అనే భావన వాళ్ళకు ఉంది. ఈ దేశంలో ఇస్రోకు మించినటువంటి మరి గొప్ప అంతరిక్ష సంబంధించినటువంటిది మరొక క్షేత్రంలో ఇంకెక్కడ లేదు. కాబట్టి అతి ముఖ్యమైన వ్యక్తులు, అతి గొప్ప వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా ఇస్రోలో భాగంగానే ఉన్నారు. ముఖ్యంగా ఇస్రో చాలా చోట్ల తమ బ్రాంచెస్ కలిగి ఉన్నప్పటికీ, ఒకటి బెంగళూరులో ఉన్నటువంటి ఇస్రో బ్రాంచ్ ఒకటి, రెండోది మనకు కేరళలో ఉన్నటువంటి ఇస్రో బ్రాంచ్ ఒకటి. ఈ 2 బ్రాంచులు ఎక్కువగా ఈ ఎంప్లాయీస్ ఇక్కడ నుంచే రిజైన్ చేసినట్టు కనబడుతుంది. బెంగళూరు ప్లస్ కొచ్చిన్ సంబంధించినటువంటి ఏదైతే మన కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి తిరువనంతపురంలో ఉన్నటువంటి ఒక భాగం. ఈ 2 చోట్ల ఎక్కువ మంది ఎందుకు పోతున్నారు అని ఆలోచిస్తే ఖచ్చితంగా దీని వెనుక అమెరికా ప్రభావం ఉందేమో అనేది అందరి యొక్క అభిప్రాయం, అందరి యొక్క ఆలోచన. అమెరికా ముఖ్యంగా స్పేస్ ఎక్స్లో ప్రైవేటు వ్యక్తులు చాలామంది కొనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడైనా సరే శాస్త్రవేత్తలు ఉంటే వాళ్ళకి ఎక్కువ మూల్యం చెల్లించి, ఇంతవరకు ఎవరు ఇవ్వనంత ఎక్కువ వాళ్ళకి పారితోషికం లభించేట్టుగా, దాంతోపాటుగా వాళ్ళకి భవిష్యత్తు లోపల అనేక రకాలైన బెనిఫిట్స్ ఇచ్చేటట్టుగా ఆకర్షణీయంగా పిలుస్తున్నారని, ఇక్కడ భారతదేశం లోపల భారతదేశం కోసం పనిచేస్తున్నటువంటి సంతృప్తి వాళ్ళకు ఉన్నప్పటికీ ఇతర వ్యక్తులతో పోల్చి చూసినప్పుడు, ఇతర దేశాల్లో ఉండే సైంటిస్ట్తో పోల్చి చూసినప్పుడు వాళ్ళ శాలరీస్, వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ చాలా తక్కువ కనపడుతున్నాయి. కాబట్టి అమెరికాకు సంబంధించినటువంటి స్పేస్ ఎక్స్ సంస్థ కానీ, లేక అమెరికాలో ఉన్నటువంటి ఇతర ప్రైవేటు రంగ సంస్థలు కానీ ఎక్కువగా భారతదేశం మీద ఇన్ఫ్లుయెన్స్ చూపించి భారతదేశంలో పేరు ప్రఖ్యాతులు వహించినటువంటి శాస్త్రవేత్తల్ని ఇక్కడి నుంచి లాక్కుపోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. తద్వారా ఒకటి భారతదేశాన్ని వీక్ చేయొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అంతరిక్ష పరిశోధనలు తగ్గించడానికి అవకాశం ఉంటుంది. రెండోది వాళ్ళ దేశం లోపల అంతరిక్ష పరిశోధనలు బాగా పెంచుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది అనేది వాళ్ళ యొక్క అభిప్రాయం. కానీ ఈ విషయం ప్రధానమంత్రి మోడీ దాకా చేరిందని, ప్రధానమంత్రి మోడీ వెంటనే ఎవరి రిజిగ్నేషను మీరు అనుమతి ఇవ్వకండి, యాక్సెప్ట్ చేయకండి, ఇది ఓన్లీ హయ్యర్ అథారిటీస్ మాత్రమే చూసుకుంటాయి, లోకల్గా వీళ్ళని రిలీవ్ చేసేటువంటి శక్తి మాకు లేదు అని చెప్పి వాళ్ళకు ఆన్సర్ ఇవ్వండి, ఆ అప్లికేషన్స్ అన్నీ మాకు పంపించండి, మేము ఒక్కొక్కరిగా పిలుచుకొని మాట్లాడుకొని మేము వాళ్ళని వెళ్లకుండా ఏ రకంగా జాగ్రత్త పడవో అలా ప్రయత్నం చేస్తామని చెప్పి మోడీ గారు ప్రత్యక్షంగా పూనుకున్నట్టుగా ఆల్రెడీ
వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా, ఒకరొకరుగా పిలుచుకొని వాళ్ళతో మాట్లాడుతున్నట్టుగా, అలాగే మిమ్మల్ని రిలీవ్ చేయడం లేదు, నాకు ఆ శక్తి లేదు, కాబట్టి హైయర్ అథారిటీకి మీ ఇన్ఫర్మేషన్ పంపించాను, అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ రాగానే మీకు చెప్తానని చెప్పి వాళ్ళు రిలీవ్ అయిపోకుండా కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా. ఏది ఏమైనప్పటికీ ముసలకం పెద్ద ముసలకం, 100 మంది శాస్త్రవేత్తలను ఒకేసారి తీసుకురావడం అంటే సాధ్యం కాదు, తయారు చేసుకోవడానికి సాధ్యమయ్యే పని కూడా కాదు. కొన్ని దశాబ్దాల పాటు కృషి చేస్తే తప్ప ఒక శాస్త్రవేత్త తయారు కాడు. కాబట్టి ఇంత మంచి పేరు ప్రఖ్యాతులు ఇస్రోకి వచ్చాయంటే ఇవాళ మరి ప్రతి రంగంలో కొంచెం తొందరలోనే స్పేస్ స్టేషన్ కూడా మనం నిర్మించబోతున్నాం. అలాగే చంద్రయాన్ ప్రాజెక్టు కూడా తీసుకొని సజీవంగా బతుకున్నటువంటి మనుషులను మనం స్పేస్కు పంపించబోతున్నాం. ఇవన్నీ చెయ్యాలి అంటే తప్పనిసరిగా మరి శాస్త్రవేత్తలు ఉండాలి. శాస్త్రవేత్తలు ఎప్పుడైతే అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలు ఉంటారో అప్పుడే మనం విజయాలు సాధించగలుగుతాం. ఈ విజయాల పరంపర కొనసాగడానికి శాస్త్రవేత్తల ఆవశ్యకత చాలా ఉంది. 100 మంది అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలు వెళ్ళినట్టయితే ఇస్రో నుంచి ఇస్రో మూలబడే పరిస్థితి ప్రమాదం ఉంది, ఈలో వెనకబడే ప్రమాదం ఉంది. ఇప్పుడు చేస్తున్నటువంటి పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో ప్రయోగాలు, అవి విజయవంతం కావాలంటే వాళ్ళు ఉండి తీరాలి. కొత్త వాళ్ళు అంత తొందరగా పురిగిపుచ్చుకోలేరు. కొత్త వాళ్ళ వల్ల తొందరగా ఈ విజయాలు సాధించడం కష్టం. ఆ అనుభవం వచ్చేదాకా ఆగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏది ఏమైనప్పటికీ భారతదేశం యొక్క మరి మనకు అంతరిక్ష పరిశోధన దెబ్బకొట్టే విధంగా ఎవరు దీన్ని చేశారు, ఎవరి వల్ల ఈ 100 మంది శాస్త్రవేత్తలు బయటకు వెళ్ళడానికి ఉన్నారు, ఏదైనా బెదిరింపులు ఉన్నాయా? గతంలో కూడా చూస్తే కొంతమందిని చంపేసినట్టు కూడా మనకు కనబడుతున్నాయి, కొంతమంది మరణించడానికి కారణాలు కూడా కనబడుతున్నాయి మనకు. వాళ్ళని బెదిరించినట్టుగా, వాళ్ళు ఒప్పుకోకపోవడం వల్ల చివరికి వాళ్ళని మర్డర్ కూడా చేసినట్టుగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ సంఘటనలన్నీ మనం దగ్గర పెట్టుకొని ధృవీకరించి చూసుకున్నట్టయితే తప్పనిసరిగా ఏదో ఒక దుష్టశక్తి ఈ ప్రయత్నం చేస్తుందని, వాళ్ళు ఈ దేశం నుంచి మొత్తం శాస్త్రవేత్తల్ని ఒకేసారి షిఫ్ట్ చేసేసి తమ దేశాలకు పట్టుకుపోయి వాళ్ళకి ఎక్కువగా డబ్బు కానీ అవకాశాలు కానీ వాళ్ళ అవసరాలు కానీ తీర్చినట్టుగా ప్రయత్నం చేసి, ఆ ప్రయత్నంలో భాగంగానే ఇంతమంది శాస్త్రవేత్తలను ఒకేసారి తీసుకెళ్ళడం వల్ల మన దేశం కొంచెం అంతరిక్షంలో ఇబ్బంది పడాలనే ప్రయత్నం వేగవంతంగా జరుగుతుండగా మనకు తెలుస్తుంది. అయినా మనం అడిగితే ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఈ స్పేస్ స్టేషన్లో పాత వాళ్ళు పోయినంత మాత్రంలో ఇదేమో ఆగదండి, ఖచ్చితంగా నడిచి తీరుతుంది, త్వరలోనే అంతా కొత్త వాళ్ళని చేర్చుకుంటాం నడుపుతామని చెప్పి ధీమాగా చెప్తున్నారు. కానీ అది పైకి కనుగడుతున్న ధీమా, అది వాస్తవమైన ధీమా కాదు. ఇస్రో లాంటి అద్భుతాలు సాధించినటువంటి రంగం, అంతరిక్ష రంగం మనకు ఉంది అంటే మన శాస్త్రవేత్తలు దాని వెన్నెముకలు. ఇతర దేశాల్లో ఇక్కడ కన్నా 10 ఇంతలు ఎక్కువగా పే చేస్తున్నారో తెలిసినా కూడా దేశం మీద ప్రేమతో ఈ దేశాన్ని వదిలిపెట్టకుండా ఇక్కడే ఉండి మంచి ప్రయోగాలు మనకు అందించి తద్వారా దేశం యొక్క కీర్తి విపరీతంగా పెంచారు. ఇప్పుడు ఈ దేశం నుంచి ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి అనేక రాకెట్లను కూడా మన దేశం నుంచి పంపించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదే అమెరికా నుంచో కెనడా నుంచో దీన్ని పంపించాలంటే అయ్యే ఖర్చులో దాదాపు 10వ వంతులనే మనం పంపించడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఇంత తక్కువ ఖర్చుతో మనం పంపిస్తున్నాం అనే ఉద్దేశంతో ప్రపంచ దేశాలనే మనల్ని చూస్తున్నాయి. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి రాకెట్లు అంతరిక్షంలోకి పంపించి ఏర్పాటు చేస్తున్నారు. అనేక రకాల వాతావరణాన్ని చూసేటువంటివి కానీ, వాతావరణ పరిశోధనలు చేసేవి, ఇంకా రకరకాల పరిశోధనలు చేసేటువంటి మరి రాకెట్ లాంచరు ఇక్కడ మన దగ్గర ఉంది. కాబట్టి తత్ఫలితంగా విదేశీ మార్గదర్శనం విపరీతంగా వస్తుంది. ఒకవైపు విదేశీ మార్గదర్శనం వస్తుంది, ఒకవైపు మన శాస్త్రవేత్తలు చేస్తున్నటువంటి ప్రయోగాలకి ప్రపంచం అంతా నివ్వెరపోయే పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి ఒక మంచి తరుణంలో వికసిత్ భారత్కు దగ్గరగా మనం వెళ్తున్న తరుణంలో మనం దెబ్బగొట్టేటట్టుగా కొన్ని విదేశీ శక్తులు ఈ ప్రయత్నం చేస్తున్నాయని, 100 మంది శాస్త్రవేత్తలను మన అంతరిక్ష రంగానికి దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారని వినిపిస్తున్న తరుణంలో ప్రధానమంత్రి గారు చూపిస్తున్న చొరవ చాలా శ్లాఘనీయమైంది. వీళ్ళలో వీలైనంత ఎక్కువ మందిని మనం రిటైన్ చేసుకొని తప్పదనుకున్న వాళ్ళు కొంతమంది వెళ్ళినా మిగిలిన వాళ్ళని పుంజుకున్నట్టయితే తప్పనిసరిగా మన అంతరిక్ష రంగం ఇంకా పురోగమిస్తుందని చెప్పక తప్పదు.